నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రోహింగ్యాలు ఈ మధ్యకాలంలో దేశంలో చాలా రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి వీళ్ళ గురించి. సరే, మిగిలిన రాష్ట్రాల మాట పక్కన పెడితే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఎక్కువగా రద్దీగా ఉండే కూడళ్లలో వీళ్ళు కనిపిస్తుంటారు. ప్లకార్డ్స్ పట్టుకొని ఐఎమ్ ఏ రోహింగ్యా, డొనేట్ మీ. అదేదో రిక్వెస్ట్ లాగా ఉండదు, డిమాండ్ చేసే విధంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఉధృతి తగ్గింది, కానీ కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ని ఆపేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ప్రత్యేకించి బాగా రద్దీగా ఉండే కూడల్లో ఎవరు వీళ్ళు, వాళ్ళకి ఆ రైట్ ఎవరు ఇచ్చారు, ముందర ఆ ప్లకార్డ్స్ ఎక్కడి నుంచి రాసుకుంటూ వస్తున్నారు. సో ఈ రోహింగ్యాల గురించి సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది, వీటన్నిటికీ సంబంధించి సమగ్రంగా విశ్లేషణ చేయడానికి, వాళ్ళ పుట్టుబూర్వోత్తరాలు, పుట్టుమచ్చలు, వీటన్నిటిని సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. మనం చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది, 40,000 మందిని ఐడెంటిఫై చేసామని. కానీ ఆ నెంబర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్లోనే దగ్గర 10,000 మంది కనిపిస్తూ ఉంటారు మన కళ్ళ ముందు తిరుగుతూ. ఫుట్బాల్ టీం ఉంది వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి. ఆలోచించండి, మయన్మార్ నుంచి పారిపోయి వచ్చి బంగ్లాదేశ్లో ఉండకుండా మన దేశానికి వచ్చారు. వీళ్ళందరూ బిలాంగ్ టు వన్ పర్టికులర్ రిలీజియన్. వాళ్ళని సౌదీ అరేబియా తీసుకుంటలేరు, ఖతార్ 20 మందిని తీసుకున్నారు, ఇండోనేషియా ఒక 500 మందిని తీసుకున్నారు. వాళ్ళ పక్కనే ఇండోనేషియా, మలేషియా అసలు పట్టించుకోవట్లేదు. ఇటు బహ్రెయిన్ కానీ యూఏఈ కానీ వీళ్ళెవరికి వీళ్ళొద్దు. భారతదేశంలో 40,000 మంది వచ్చారు. కనెక్షన్ ఏమీ అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళు మణిపూర్ వైపు నుంచి అక్కడి నుంచి రావట్లేదు, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు మన వైపు. ఫస్ట్ బంగ్లాదేశ్కి వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి మన వైపు వస్తున్నారు. వీళ్ళని ఎందుకు పెట్టుకోవాలి ఇక్కడ, ఇది ప్రశ్న అన్నమాట. ఇది సుప్రీంకోర్టులో నిన్న వచ్చిన ఒక హియరింగ్లో ఒక అడ్వకేట్ వచ్చి ఈ రోహింగ్యాని ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇల్లీగల్గా డిపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక పిటిషన్ వేశారు. చీఫ్ జస్టిస్ కాంత్ అది దీంట్లో ఇల్లీగాలిటీ ఏముందని అడిగారు. వీళ్ళు ఇల్లీగల్ రెఫ్యూజీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మనం రెడ్ కార్పెట్ వేసి వీళ్ళని స్టేట్ గెస్ట్లా చూసుకొని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషను, వాళ్ళకు రేషను, ఇంకా హెల్త్ కేర్ అన్నీ మనం ఇవ్వాలన్నా అని అడిగారు. మన ప్రజలకి ఇవ్వడానికి మనం కష్టపడుతున్నాం, వీళ్ళకి కూడా అది ఇవ్వాలన్నా అని అడిగారు. తో ఆ అడ్వకేట్ అన్నారు, అది కాదు సార్, ఇది వీళ్ళకి ఇల్లీగల్గా పంపిస్తున్నారు, వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ సీలో పడేస్తున్నారు అంటే చీఫ్ జస్టిస్ అన్నారు, వాళ్ళు వచ్చిందట్లే ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు భారతదేశంలో ఎట్లా దూరారు, టన్నల్ డిగ్ చేసుకొని బార్డర్ కింద నుంచి టన్నల్ నుంచి వీళ్ళు వస్తున్నారు, ఏజెంట్ తీసుకొస్తున్నారు వీళ్ళని. మయన్మార్ నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి, వాళ్ళు ఎన్నో దేశాలు ఉన్నాయి పక్కన, అక్కడ వెళ్ళొచ్చు కదా, థాయిలాండ్కి వెళ్ళొచ్చు, థాయిలాండ్కి వెళ్ళట్లేదు, అక్కడ వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు కథం. ఎందుకంటే మొత్తం ఇస్లామిస్ట్, వాళ్ళు పట్టించుకోరు అక్కడ, వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. ఇస్లామిస్ట్ నార్దర్న్ థాయిలాండ్ పెద్ద ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఇస్లామిక్ టెర్రరిజంతో. ఇక్కడ మన ఇటువైపు చూస్తే బంగ్లాదేశ్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు తిండి లేదు ఏం లేదు వాళ్ళ దగ్గర. చైనాకి వెళ్తే వాళ్ళు చైనా పక్కన కూడా రానియరు వాళ్ళు. ఓకే, అండ్ దే హ్యావ్ షేర్ ఎ కామన్ బార్డర్, మయన్మార్ అండ్ చైనా షేర్ ఎ కామన్ బార్డర్. అక్కడి నుంచి చైనా దగ్గర, మన భారతదేశం దూరం, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, భారతదేశానికి వస్తారు. సో భారతదేశంలో మనం యుఎన్హెచ్సిఆర్ అనేది, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అనేది వీళ్ళ ఒక చార్టర్ ఉంది ఒకటి, సంతకం పెట్టలేదు మనం. వీ హ్యావ్ నాట్ సైన్డ్ అ చార్టర్ విత్ దెమ్. అండ్ ఏదైనా యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ పాలసీస్లో మన సంతకం ఎక్కడ పెట్టలేదు. సో వీఆర్ నాట్ ఆబ్లిగేటెడ్, అంటే మనం వీళ్ళు చూసుకోవాలని ఎక్కడ రాసి పెట్టలేదు. కానీ అప్పుడు కూడా ఒక హ్యూమన్ కన్సిడరేషన్గా ఎవరు వచ్చారు కదా అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎవరైనా ఇల్లీగల్ ఫారినర్ మన కంట్రీకి వస్తే వాళ్ళ దగ్గర కాగితాలు లేకుంటే దే హ్యావ్ టు ఫస్ట్ గో అండ్ రిజిస్టర్. ఒక బాడీ రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటుంది, అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేయాలి. నేను వచ్చామని చెప్పి పక్కన పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలి. యాజ్ పర్ లేటెస్ట్ చట్టం ప్రకారం మీకు చెప్పాను మొన్న కూడా, ఈ బంగ్లాదేశ్కి పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారంటే చట్టం మార్చేశారు. మిమ్మల్ని వీసా లేకుంటే పాస్పోర్ట్ లేకుండా ఈ దేశంలో పట్టుకుంటే మిమ్మల్ని అప్పుడే డిపోర్ట్, 5 లక్షల జుర్మానా, 10 సంవత్సరాల జైలు. ఏమీ లేని వాడి దగ్గర జరిమానా ఎలా వస్తుంది? అదే కదా, వాడు అక్కడి నుంచి ఏమి లేకనే కదా పారిపోతున్నాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక రెఫ్యూజీ అని ఎందుకు వస్తారు, ఒక క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు. రెఫ్యూజీ అని భారతదేశానికి ఎందుకు వస్తారు? ఎనీ దేశం, ఇప్పుడు బ్రిటన్కి వెళ్తారు చాలామంది, యూరోప్కి వెళ్తారు. ఒకటి, వాళ్ళ కంట్రీలో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో వార్ నడుస్తుంది. సుడాన్ లాగా కంట్రీ తీసుకోండి, సిరియా తీసుకోండి, ముందు ఇరాక్ ఉండే, దానికన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ ఉండే. ఇక్కడ అన్నీ స్ట్రైఫ్ ట్రోన్ రీజన్ అంటారు. ఇప్పుడు యమన్ ఉంది, అక్కడ ఎప్పుడు గొడవ, వారు, ఫైటింగ్, అది ఇది విసుకొచ్చేసి అక్కడున్న ప్రజలు మా పిల్లల్ని మేము తీసుకొని బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి చెప్పి వచ్చేస్తారు. రెఫ్యూజీ అప్లై చేస్తారు, అసైలం కోసం అప్లై చేస్తారు. మేము రిటర్న్ పోతే మమ్మల్ని చంపేస్తారు అక్కడ అని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళు. మేము వెళ్ళలేమని చెప్పి వీళ్ళు, ఇప్పుడు అమెరికాలో అదే జరిగింది కదా మొన్న,
ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు, ఆఫ్ఘాన్ రెఫ్యూజీస్ని చాలామంది తీసుకొచ్చారు బైడెన్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడొచ్చి మమ్మల్ని మా సోల్జర్స్ని చంపుతున్నారు, వీళ్ళని ఎవరిని ఇక్కడ ఉంచుకొని అందరిని పంపించేస్తూ అంటున్నారు. కానీ అక్కడ పంపించారనుకోండి వాళ్ళని చంపేస్తారు వాళ్ళు, ఆఫ్ఘాన్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ పనిచేసింది సిఐఏ కోసము, ఆఫ్ఘాన్ ఆర్మీ కోసం. అప్పుడున్న తాలిబాన్లో చాలామందిని చంపారు వీళ్ళు. సో వాళ్ళు విడుస్తారా? వాళ్ళు విడవరు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళరు, వాళ్ళు ఇంకేదైనా మూడో దేశానికి వెళ్ళిపోతారు. మన దేశంలో ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ధర్మశాల కాదని చెప్పి దీనికన్నా ముందున్న ఒక జడ్జే చెప్పారు కదా, సుప్రీంకోర్టు జడ్జి చెప్పారు, వీఆర్ నాట్ ఎ ధర్మశాల హియర్ టు వెల్కమ్ ఎవ్రీబడి. మన దేశాన్ని 140 కోట్ల మంది ఉన్నాం, మళ్ళీ ఇంకా ఒక 1 కోటి మందో 2 కోట్ల మంది మనం తీసుకోం. మనం ఆల్రెడీ బంగ్లాదేశ్ వాళ్ళతో మనకు పెద్ద తలకాయ నొప్పింది. దాంతోపాటు వీళ్ళు మెయిన్ ఏం చేశారంటే కాంగ్రెస్ హయాంలో వీళ్ళు వచ్చిన టైంలో వీళ్ళని జమ్మూ, హైదరాబాద్ ఇంకా కొన్ని చోట్లలో వీళ్ళని రెఫ్యూజీ సెటర్స్గా ఇచ్చి అక్కడ సెటిల్ చేసుకున్నారు. ఎందుకంటే డెమోగ్రఫీ మార్చడానికి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు 5,000 మంది వచ్చారనుకోండి, వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, పిల్లలు పుడతారు, పాపులేషన్ పెరుగుతుంది. కొంతమంది దాంట్లో వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుంటారు, కొంతమంది దాంట్లో వెళ్ళి రేషన్ కార్డు తీసుకుంటారు, కొంతమంది దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకుంటారు. బంగ్లాదేశ్ వాళ్ళలాగానే స్లోలీ సిస్టంలో దూరిపోతారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, గోషామహల్లో రాజాసింగ్ గారు నన్ను కొండ మీద తీసుకెళ్ళి హనుమంతుడికి ఉన్నాడు చూడండి, అక్కడ తీసుకెళ్ళి ఒకసారి ఒకరోజు చూపించాను. సురేష్ ఓ పూరా రోహింగ్యా, బంగ్లాదేశీ రోహింగ్యా అన్నాడు ఆయన అక్కడ నిలబడి. ఆయన కాన్స్టిట్యున్సీ తీసుకెళ్ళి ఇచ్చి పెట్టారు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి ఎప్పుడు గెలుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళ రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ వాళ్ళని కల్పిస్తున్నారు. వీళ్ళు తీసుకొస్తే మెల్లగా వీళ్ళు దూరిపోతారు. వీళ్ళు ఎలక్షన్ రేపు ఓటర్ ఐడి కార్డు వచ్చేస్తుంది, ఓటేసి రాజాసింగ్ను ఓడిస్తారని అదొక స్ట్రాటజీ ఉండే వాళ్ళది. కానీ నడవలేదు అక్కడ. ఇదే ప్రాబ్లం జమ్మూలో పెట్టారు. జమ్మూలో వీళ్ళు ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? జమ్మూలో హిందూ మెజారిటీ ఉన్నారు. అక్కడ ఎప్పుడు బీజేపీ గెలుస్తూనే వస్తారు. కశ్మీర్లో పెట్టలేదు, స్ట్రాటజిక్ గేట్ తీసుకొచ్చి పెట్టారు. కశ్మీర్ వీళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదు, వాళ్ళందరినీ జమ్మూలో ఉంచుకున్నారు. ఎవరు సార్ వీళ్ళు తీసుకొచ్చి పెట్టింది? అంతా కాంగ్రెస్ హయాంలో చేసిన పని ఇదంతా. మమతా బెనర్జీ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళని? కాంగ్రెస్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు రోహింగ్యాల్ని? ఎందుకంటే వాళ్ళ పార్టీ, నిన్న రాత్రి కూడా మీకు కొన్ని క్లిప్స్ పంపించాను డిబేట్స్లో, టీఎంసీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు డిఫెండ్ చేస్తున్నారు రోహింగ్యాల్ని. వాళ్ళు హ్యూమన్ రైట్స్, వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వెళ్ళి, అక్కడ తినడానికి తిండి లేదు, అక్కడ పెద్ద యుద్ధం నడుస్తుంది, వీళ్ళని చంపేస్తారు. అది మేమే దొరికామా? భారతదేశం ఒకటే దొరికామా మీరు రావడానికి, ఇక్కడ ఉండడానికి? పాకిస్తాన్ వెళ్ళొచ్చు కదా, పాకిస్తాన్ వెళ్ళొచ్చు కదా, సౌదీ అరేబియా వెళ్ళొచ్చు కదా, బంగ్లాదేశ్, ఖతార్ వెళ్ళొచ్చు కదా, వన్ ఆఫ్ రిచెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. అక్కడ అసలు పాపులేషన్ లేదు, వాళ్ళు ఉన్న ఎంత 14 లక్షల మంది ఎంతో టోటల్. అక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళరు, ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మన దేశంలో ఇదొక స్ట్రాటజీ, వాసుదేవన్ గారు మనం మర్చిపోతున్నాం. ఇదొక స్లో స్ట్రాటజీ. ఏంటంటే డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనం దీనికన్నా ముందు మాట్లాడాం. మనం వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఇక్కడ బీహార్లో నార్దర్న్ సీమాంచల్ ఏరియాలో, కిషన్గంజ్, అక్కడి నుంచి కదా ఓవైసీ 5 సీట్లు గెలిచేది. కాంగ్రెస్ గెలిచిన సీట్లు కూడా అక్కడి నుంచే. ఎందుకంటే ఆ రీజన్ మొత్తం మారిపోయింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ బెంగాల్కి వచ్చారు, బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్కి వచ్చారు. స్లోలీ ప్రొఫైల్ మార్చేస్తున్నారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ జార్ఖండ్ హైకోర్టు చెప్పారు, నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, జార్ఖండ్ హైకోర్టు చెప్పారు. వీళ్ళు కావాలని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ప్రొఫైల్ మార్చేస్తున్నారు, ట్రైబల్ ఏరియాలో సెటిల్ చేస్తున్నారు, ట్రైబల్ ల్యాండ్ కొనుక్కుంటున్నారు, ట్రైబల్ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. సార్ నెల్లి ఎపిసోడ్ అదే కదా సార్, అస్సాం వాళ్ళు ట్రైబల్స్ని డిస్టర్బ్ చేశారు కదా, అదే కదా. సో ఇది చేయకూడదు. సో దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ థింగ్ ఇస్. సో రోహింగ్యాని మనం ఎందుకు పట్టించుకొని సుప్రీంకోర్టు నేను చెప్పాం. కానీ నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్, టీఎంసీ వీళ్ళందరూ కలిసి జడ్జి మీద పడ్డారు. మొన్నదాకా మోదీ గారిని వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, అది ఏదైనా ఉండే చాలా జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా మోదీ గారు గవర్నమెంట్ వ్యతిరేకంగా. అప్పుడు మోదీ గవర్నమెంట్ ఎవరు తిట్టలేదే, ఏ జడ్జిని ఏం చెప్పలేదే. దీనికన్నా ముందు జస్టిస్ చంద్రచూడ్ కానీ, జస్టిస్ నరిమన్ కానీ, ఇప్పుడు జస్టిస్ పర్దివాలా కానీ, గవర్నర్ 3 నెలల్లో డిసైడ్ చేయాలి, ప్రెసిడెంట్ నెల లోపల డిసైడ్ చేయాలని చెప్పినప్పుడు వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు పక్కన నిలబడి, వా 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 అని చెప్పి. ఎందుకంటే అదంతా మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోతుంది జడ్జిమెంట్స్ అని. కానీ ఒక్కసారి జడ్జి మాటలు అనగానే ఇమ్మీడియట్గా వీళ్ళ లైన్ మారిపోయింది. నిన్న రాత్రి నుంచి సంఘీ జడ్జు, ఈయన హిందుత్వ జడ్జు, చీఫ్ జస్టిస్, ఈయన అపాయింట్ చేసింది మోదీ గారు అంట. ఇప్పుడు కొలీజియం సిస్టమ్ ఏంటి? కొలీజియం సిస్టంలో జడ్జిలు కూర్చొని డిసైడ్ చేస్తారు, దాంతోపాటు సీనియారిటీ బట్టి చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారు. మోదీ గవర్నమెంట్ కాదు అపాయింట్ చేసేది, చీఫ్ జస్టిస్ అపాయింట్ చేస్తారు, అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్. ఇదంతా మనకు తెలుసు. కానీ కావాలని చెప్పి మోదీ గారి పేరు మీద వేయడం, మోదీ గారు చెప్పారు, దానికోసం జడ్జిమెంట్ రాస్తుంది. దీనికన్నా ముందు కూడా మనం రామ్ జన్మభూమి కేసులో చూసాము. ఇది వాసుదేవన్ గారు రామ్ జన్మభూమి జడ్జిమెంట్లో ఆ టైంలో గవర్నర్ చంద్రచూడ్ గారు ఉన్న జడ్జ్ బెంచ్ ఇచ్చినప్పుడు, రూలింగ్ ఇచ్చినప్పుడు, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన మీద పడ్డారు. ఆయన ఒకరోజు గణేష్ పూజ కోసం మోదీ గారిని ఇంటికి పిలిపించారు, ఇంటికి ఇన్వైట్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఆ ఫోటో కూడా చాలా ఫేమస్ అయిపోయింది.
వీడియో కూడా. మోదీ గారు వచ్చి ఆర్తి చేశారు, చీఫ్ జస్టిస్ని కొనుక్కున్నారు మోదీ గారు అని చెప్పి పెద్ద గొడవ జరిగింది ఆ రోజు. ఆయన క్లారిఫై చేశాను, నేను అందరిని పిలిచాను, అందరు పొలిటికల్ పార్టీ లీడర్స్ హెడ్స్ని పిలిచాను, కానీ మోదీ గారు వచ్చారు, ఇంకెవరు రాలేదు మిగతా వాళ్ళు. ఆయన వచ్చినప్పుడు వీడియో నచ్చలే, అంత పాటున క్రూ తీసుకున్నారు వీడియో అని చెప్పేసి. కానీ చంద్రచూడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్ వ్యతిరేకంగా ఇచ్చారు తెలిసిందే కదా ఓపెన్గా. సో వీళ్ళేమంటారు, పోస్ట్ రిటైర్మెంట్ ఈయనకేదో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనో లేకుంటే ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఎక్కడో ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది నేను పంపించేస్తా, దానికోసం వీళ్ళందరూ ఈ పని చేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. కానీ వాసుదేవన్ గారు ఒక మెయిన్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి కూడా చేంజ్ చేస్తారు ఎవరికి తెలియదు, వీళ్ళు వచ్చి ఎక్కడ గాయమైపోతారో తెలియదు. 40,000 మంది ఉన్నారు, ఎక్కడున్నారు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అకౌంట్ లేదు క్లియర్గా. సో ఇప్పుడు అమిత్ షా గారు ఏమంటున్నారంటే ఒక్కొక్కరిని బంగ్లాదేశ్ ఉండొచ్చు, ఎక్కడి నుంచి అని ఉండొచ్చు, ఇఫ్ దే కమ్ టు దిస్ కంట్రీ ఇల్లీగలీ వాళ్ళని పంపించేస్తాం. దాంట్లో హిందువులు కానీ, పార్సీలు కానీ, జైన్ కానీ, బుద్ధిస్ట్ కానీ, ఇంకా ఏదైనా మైనారిటీ రిలీజియన్స్ ఉంటే వాళ్ళ కోసం మేము సిఐఏ తీసుకొచ్చాం, వాళ్ళకి మనం డెఫినెట్లీ సిటిజన్షిప్ ఇస్తాం, భద్రత ఇస్తాం, పౌరసత్వం. మనం నిన్న బంగ్లాదేశ్ అక్కడి నుంచి వచ్చిన మటో కమ్యూనిటీ గురించి మాట్లాడాం మనం. వాళ్ళు హిందువులు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి డెఫినెట్గా ఇవ్వాల్సిందే మనం. యాజ్ పర్ సిఐఏ వీ హ్యావ్ టు గివ్ దమ్. కానీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంది. ఇది అంతా చూస్తే బేసిక్లీ భారతదేశంలో స్పెషలీ నార్త్ ఈస్ట్లో ఒక డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా చూసాం మనం, నిన్న కూడా ఒక మాస్క్ నాగాల్యాండ్లో ఒక మాస్క్ కట్టారు. ముందు చిన్నగా స్టార్ట్ చేశారు, రోడ్డు పక్కన నమాజ్ చేయడం, 2-3, తర్వాత 10 మంది అయ్యారు, 20 మంది అయ్యారు, 30 మంది అయ్యారు, మస్జిద్ కట్టేశారు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు. అక్కడ నార్త్ ఈస్ట్లో నాగాలాండ్ అనగానే ఆల్మోస్ట్ 100% క్రిస్టియన్స్ ఆర్ బుద్ధిస్ట్, బ్యాప్టిస్ట్ క్రిస్టియన్స్, నాట్ ఈవెన్ క్యాథలిక్స్. అంటే టెక్నికలీ ఎస్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫెయిత్. కానీ నిన్న సాయంత్రం నుంచి ప్రొటెస్ట్ అక్కడ ఏంటంటే ఈ మస్జిద్ని కూల్చోబట్టాలి, ఇక్కడ వద్దు, మాకు మస్జిద్ వద్దు. ఇక్కడ ఆలోచించండి, మాకు మస్జిద్ ఇక్కడ వద్దు, ఇది తీసేసేయండి. ఇది హిందుత్వనో, బీజేపీనో, ఆర్ఎస్ఎస్నో, విశ్వ హిందూ పరిషదో, బజరంగ్ దళ్ చేయట్లేదు. అక్కడున్న కమ్యూనిటీ, నాగాలాండ్లో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ ఏమంటున్నారు, మా దగ్గర మా డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చడానికి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నిన్నదాకా ఏరియాలో ఒక్క ముస్లిం లేడు, సడన్గా ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళని ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయాల్సింది. ఈ మస్జిద్ కూల్చోవడానికి నిన్న సాయంత్రం నుంచి ప్రొటెస్ట్ నడుతుంది. రాత్రి బహుశా సీల్ చేసేసారు మస్జిద్ని. జపాన్లో, మనతో సంబంధం లేదు కానీ జపాన్లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్, మీరు చదువుంటారు నిన్న రిపోర్ట్స్, అక్కడ ముస్లిం గ్రేవ్ యార్డ్స్ పర్మిట్ చేయవు. ఆలోచించండి, జపాన్లో కొంతమంది అయినా ముస్లిమ్స్ ఉంటారు కదా యాక్చువల్గా. సో ఎనీ ముస్లిం డైయింగ్ క్రిమేట్ చేయండి యాజ్ పర్ జాపనీస్ కస్టమ్, లేకుంటే ఇంకేదైనా దేశానికి తీసుకెళ్ళి అక్కడ బరీ చేసుకోండి. మేము ఇక్కడ మీ ఇష్టం, అది ఒక్క సెమిటరీ కూడా అలో చేయం. సెమిటరీ బై ద నేమ్ ఆఫ్ రిలిజియన్ ఉండదు. సో అక్కడ మనప్పుడు యూ టేక్ దుబాయ్, వాళ్ళ కస్టమ్స్ ఏంటి సార్ జనరల్గా? జపాన్ బుద్ధిస్ట్ దే క్రిమేట్ యూజువల్లీ. మన ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ బాడీ కూడా క్రిమేట్ చేసిన తర్వాత యాషెస్ అని చెప్పారు కదా, ఉంటుంది అక్కడ. ఇది బుద్ధిస్ట్ కస్టమ్స్ ఫాలో అవుతారు. మరి ముస్లిమ్స్ అక్కడ ఫాలో అవుతున్నారా? అది లేదు, అది కాదు, వాళ్ళకి అక్కడ బరీ చేయాల్సిందే. సో దే సెడ్ వీ కెనాట్ బరీ ఇన్ జపాన్, యూ కెనాట్ బరీ. సో జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ అదే టైంలో ఇండియాలో గిట్ట చెప్తే, ఇండియాలో చెప్పడం పోనీయండి, అట్లా ఒక ఐడియా ఫ్లోట్ చేస్తే అర్థం అయిపోయింది. ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్, మొన్న ఒక ఎర్రగడ్డలో ఎలక్షన్ టైంలో వీళ్ళు ఒక ల్యాండ్ అలాట్ చేశారు. అదే ఒక గేటెడ్ కమ్యూనిటీ నడిమిట్లో ఉన్న ల్యాండ్, దాంట్లో బరియల్ గ్రౌండ్ అంట, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి. అది ఒరిజినల్లీ పార్క్ కోసం పెట్టుకున్నారు, దాని తర్వాత కన్వర్షన్ చేసి దాన్ని కామన్ ఏరియాగా వాడుకున్నప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, దాని కేసు నడుస్తుంది ఇప్పుడు అక్కడ. దానికన్నా ముందు మన ఇటువైపు బంజారా హిల్స్ వైపు, జూబ్లీ హిల్స్ వైపు కాన్స్టిట్యున్సీలో ఒక ల్యాండ్ అలాట్ చేస్తే అది ఆర్మీ ల్యాండ్ అయిపోయింది. ఆర్మీ వాళ్ళు వచ్చి అక్వైర్ చేసుకున్నారు, కాదు మాది మా ల్యాండ్ ఇది, మీరు ఎట్లా ఇక్కడ క్రిమేషన్ బరియల్ గ్రౌండ్ ఎట్లా అలౌ చేస్తారు? ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఇప్పుడు రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ అన్నాము, రోహింగ్యా యూట్యూబ్ ఛానల్ అన్నా, వీళ్ళు స్లోలీ అసిమిలేట్ అయిపోతారు సొసైటీలో. తర్వాత వీళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్తారు, కర్ణాటక నుంచి కేరళ వెళ్తారు, కేరళ నుంచి తమిళనాడు వెళ్తారు, ఆంధ్రాకి వెళ్ళొచ్చు. వీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారని ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి పని చేయడానికి వీళ్ళకి ఆథరైజేషన్ లేదు. వెన్ యూఆర్ ఎ రెఫ్యూజీ యూ కెనాట్ వర్క్. ఏంటి సార్ వాట్ ఈస్ ద వర్క్ అంటే దే ఆర్ ఇన్ టు నౌ? అంటే చిన్న చిన్న ట్రేడ్స్లో ఉంటున్నారా? అది ఏదో రియల్ ఎస్టేటు, అక్కడ కన్స్ట్రక్షను, అది ఇది చేస్తూ ఉంటారు వీళ్ళు. ర్యాక్ పిక్కర్స్, లేకుంటే హౌస్ హోల్డ్ మేడ్స్గా పనిచేస్తారు. బంగ్లా మాట్లాడతారు కొంతమంది, బంగ్లాదేశ్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళని, కాదు వీళ్ళు బర్మా వాళ్ళు, మయన్మార్ వాళ్ళు.
సో రోహింగ్యాస్ అని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. రోహింగ్యాస్ బంగ్లాదేశ్ నుంచి ఫస్ట్ అసలు మౌలికమైన ప్రశ్న, అక్కడి నుంచి వీళ్ళు ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు? ఓకే, ఇది అసలు ఇది మూలాల్లోకి వెళ్తే ఒకసారి మాట్లాడుకుందాం సార్. సో రోహింగ్యాస్ బేసిక్లీ మీరు చూస్తే వాళ్ళ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నార్త్ మయన్మార్లో అక్కడ బుద్ధిస్ట్ అండ్ ముస్లిమ్స్ గురించి నడిమిట్లో పెద్ద వార్ జరుగుతుంది. ముస్లిమ్స్ అనేది మయన్మార్ ఇస్ బేసిక్లీ బుద్ధిస్ట్ కంట్రీ అది. సో వాళ్ళు చాలా పీస్ లవింగ్ ఉండే, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఆర్మీ రూల్ నడుస్తుంది అక్కడ, ఎప్పుడు డెమోక్రసీ నడవదు. ఆంగ్ సాంగ్ సూచీ వచ్చింది, ఆమె పడేసి మళ్ళీ ఆర్మీ వచ్చా, దానికన్నా ముందు కూడా జరిగింది ఇదే. అక్కడ ఉన్న దాని నుంచి నార్దర్న్ మయన్మార్లో రఖీన్ ఏరియాలో కొన్ని గొడవ నడుస్తుంది. అక్కడ ఆర్మీకి ఉన్న అక్కడ లోకల్స్కి ఇస్లామిస్ట్ ఉన్నారు అక్కడ, ఆ గ్రూప్స్ వాళ్ళ నడిమిట్లో పెద్ద ఘర్షణ నడుస్తుంది. దీంట్లో అక్కడ చాలామంది సివిలియన్స్ చిక్కుకుపోయారు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి బంగ్లాదేశ్ వైపు లేకుండా మన నార్త్ ఈస్ట్ వైపు వచ్చి అస్సాం వైపు నుంచి వచ్చి అస్సాంలో ఉండకుండా వాళ్ళు మెయిన్ ల్యాండ్కి వచ్చేస్తున్నారు. కలకట్టా నుంచి బెంగాల్ నుంచి దే కమింగ్ ఇన్ టు హైదరాబాద్, జమ్మూ ఇట్లాంటి ఏరియాస్కి వచ్చేస్తున్నారు. వీళ్ళది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళంటే మాకు అక్కడ ఉండలేము, ఘర్షణలు, తినడానికి తిండి లేదు, ఎప్పుడు చంపేస్తారో తెలియదు అని చెప్పేసి లీగల్గా రావడానికి ట్రై చేస్తారు. కానీ ఇల్లీగల్గా వచ్చారు మన దేశానికి. వీ డూ నాట్ రికగ్నైజ్ దెమ్, రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వలేము, బికాజ్ వీఆర్ నాట్ సైన్ ద UNHCR స్టార్టర్. కానీ UN వాళ్ళు ఏం చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. యాజ్ అ రెఫ్యూజీ వీళ్ళ UNHCR దగ్గర రెఫ్యూజీ తీసుకుంటే, రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ కార్డు ఇస్తారు, రెఫ్యూజీ కార్డు. ఆ రెఫ్యూజీ కార్డుతో సహా మీకు నెలకు 10,000 రూపాయల దాకా మీకు డబ్బులు ఇస్తారు. పర్ ఫ్యామిలీకి మోస్ట్ ప్రాబ్లీ ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు వస్తుంది. చిన్నపిల్లలు, వైఫ్ అందరిని కలుపుకుంటే 20,000 నుంచి 25,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇస్తారు UNHCR. దట్ డిపెండ్స్, సమ్ టైమ్స్ ఇట్స్ 10,000, సమ్ టైమ్స్ ఇట్స్ 15,000 అని ఉంటుంది అనమాట. కానీ డబ్బులు ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా కొనుక్కోవాలి, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, రేషన్ రాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, పక్కన షాప్ నుంచి కొనుక్కోవాలి. ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి. గ్యాస్ లేదు, గ్యాస్ లేనప్పుడు ఏం చేస్తారు, చిన్నది ఇంకేదైనా ప్రొవిజన్ చేసుకుంటారు, చిన్న గ్యాస్ స్టవ్ అది తెచ్చుకుంటారు. ఇదంతా వీళ్ళదన్నమాట. అది కాకుండా ఎక్కడ ఉంటారు వీళ్ళు, ఉండాలని టెంట్ రెఫ్యూజీ స్టేటస్లో. కానీ అరవింద్ కేజ్రీవాల్ టైంలో ఈవెన్ హర్దీప్ పూరి చేస్తే తప్పది 2 bedroom హౌసెస్ ఇస్తా ఉన్నారు వీళ్ళకి. ఆలోచించండి, ఎక్స్ట్రీమిటీ చేశారు. సో దాని తర్వాత ఈవెన్ హర్దీప్ సింగ్ పూరి హ్యాడ్ టు డిలీట్ హిస్ ట్వీట్. ఈజ్ అ అర్బన్ మినిస్టర్, యూ కాంట్ మేక్ సచ్ స్టేట్మెంట్స్. ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ అండర్ UNHCR అండ్ మన UN రెఫ్యూజీ స్టేటస్ సైన్ చేస్తే ఇంకో మాట, దెన్ వీఆర్ ఆబ్లిగేటెడ్ టు గివ్ ఇట్ అన్నమాట. హౌసింగ్ కానివ్వండి, వాళ్ళకు ఉన్న ఫుడ్ కానివ్వండి, హెల్త్ కేర్ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. మనం వీఆర్ నాట్ సైన్డ్ ఇట్, చార్టర్ సైన్ చేయలేదు మనం. సో ఈ ప్రాబ్లంలో ఇక్కడ వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చి సెటిల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి పని ఏం చేయక్కర్లేదు, పని చేయకుండానే తిండి పెడుతున్నారు. యూరోప్లో కూడా అంతే కదా. యూరోప్లో ఇప్పుడు మీరు UK చూడండి, బోట్స్లో వస్తున్నారు, రాగానే అక్కడ వాళ్ళు దింపేస్తారు. ఇల్లీగల్ ఏజెంట్స్ తీసుకొస్తారు వాళ్ళని, సుడాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఏ దేశం అని, లెబనన్ నుంచి, అన్ని దేశానికి పారిపోయి వస్తారు వాళ్ళు. ఇక్కడ ఆఫ్రికా నుంచి చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారు బ్రిటన్, ఎందుకంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళని 5-star హోటల్ పెడతారు. 5-star హోటల్ పెట్టి మీరు ఇక్కడే ఉండండి, మీరు బయట వెళ్ళకూడదు, తిరగకూడదు, మీకు ఫుడ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ పెడతాం, స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకోండి, ఇంకేమైనా జిమ్కి వెళ్ళండి, జిమ్లో వెళ్ళండి, అన్నీ చేసుకోండి, మీరు ఇక్కడ ఉండండి 5-star హోటల్లో. అక్కడ బ్రిటన్లో, లండన్లో ఉన్న చాలా మటుకు 5-star హోటల్స్ ఆర్ ఫిల్డ్ విత్ రెఫ్యూజీస్. బ్రిటిష్ గవర్నమెంట్ పే చేస్తున్నారు బిల్స్ అంతా. ఆలోచించండి. తప్పుడు కొంచెం వాళ్ళకి మేలుకు వచ్చింది. ఇప్పుడు అంటున్నారు కాదు వీళ్ళని పంపించేసేయాలి, అవి అన్డాక్యుమెంటెడ్ ఫెలో. ఇవాళ దాకా జాక్ స్ట్రామర్ మీద ఉన్న ప్రెషర్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా రిషి సునాక్ వాలీ వాజ్ ప్రైమ్ మినిస్టర్, ఆయన టేకప్ చేశాడు కదా సార్ పంపించే కార్యక్రమం. అప్పుడు ఆయన మీద చాలా దాడి చేసి వీళ్ళందరూ ఆయన క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేలుకు వచ్చి ఇప్పుడు సడన్గా నౌ వీఆర్ డిసైడెడ్ టు సెండ్ ఆల్ దీస్ ఫెలోస్ బ్యాక్ అని చెప్పి పంపించేస్తున్నారు వీళ్ళు. కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రాబ్లం ఉంది, భారతదేశంలో ఒక్కటే కాదు. మీరు యూఎస్లో చూడండి, యూఎస్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అదే కదా. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు, అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ కొలంబియా నుంచి, వెనిజువేలా నుంచి, ఇక్కడి నుంచి అక్కడ జైళ్ళంతా ఖాళీ చేసి మా దగ్గర పంపించారు, దొంగల్ని, రేపిస్ట్ని, మర్డరర్స్ని అందరూ మా వైపు పంపించారు. కరెక్ట్, జరిగింది అది. మెక్సికో కానీ, కొలంబియా కానీ, వెనిజువేలా కానీ చాలా కంట్రీస్ నుంచి యూఎస్కి వచ్చారు. మన వైపు నుంచి కూడా లీగల్ అండ్ ఇల్లీగల్ బోత్, డంకీ రూట్ నుంచి వచ్చారు, లీగల్ వీసా రూట్ నుంచి వచ్చారు. వీసా అయిపోయిన తర్వాత ఓవర్ స్టే చేసేస్తున్నారు. సో ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారు, నేను వీళ్ళని ఎవరు రానియను, మనం డిస్కస్ చేసాం కూడా 30 దేశాల నుంచి వీ విల్ స్టాప్ ఇష్యూయింగ్ వీసాస్ టు దెమ్. అది కాకుండా వాళ్ళ మనుషులు ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ నుంచి మేము పంపించేస్తాం అన్నాడు కదా మన ఆఫ్ఘన్ వాడు వీళ్ళ గాడ్స్ని చంపినప్పుడు అన్నాడు. కరెక్ట్, నేషనల్ గార్డ్ని చంపిన తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది, మీరు అక్కడ ఉన్నారు, ఇల్లీగల్గా ఉన్నారు,
మిమ్మల్ని యుఎస్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకున్నారు మీరు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చిన కేసు మనం డిస్కస్ చేసాం. అక్కడ ఉన్న సిఐఏ కానీ అక్కడ ఉన్న ఆర్మీని హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినప్పుడు పెద్ద పెద్ద ప్లేన్లో వాళ్ళు చాలామంది తీసుకొచ్చారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 6,000 నుంచి 30,000 అంటారు. ఎగ్జాక్ట్ నెంబర్ ఎవరికి తెలియదు. వాళ్ళు ఇప్పుడు యూఎస్ వాళ్ళని ఎక్కడ పంపిస్తారు మీరు? సిరియన్ రెఫ్యూజీస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఎక్కడ పంపిస్తారు మీరు? లెబనన్ ఉన్నారు, లెబనన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా నుంచి షాడ్, సుడాన్, సోమాలియా. సిరియా వాళ్ళని ఉంచుకుంటాడు సార్, ఎందుకంటే ఆడి మీద కొత్త ప్రేమ వచ్చింది కదా. ఇప్పుడు దగ్గర ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళందరూ. వాడి నెత్తిన $1,000,000 ఎంతో రివార్డు ఉండేవాడు. సో ఈ రెఫ్యూజీస్ అనే ప్రాబ్లం వరల్డ్ వైడ్ అన్ని దేశాల్లో ఉన్నాయి. అంటే ఏం చేస్తారు? ఆఫ్రికా లాంటి దేశాలు, మయన్మార్ లాంటి దేశాలు, బంగ్లాదేశ్ ఏం లేని దేశాల నుంచి పారిపోయి ఇంకొక దేశానికి వచ్చి మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. కానీ మీరు కెనడాకి పంపిస్తే ప్రాబ్లం లేదు, అక్కడ పాపులేషన్ తక్కువ. ఆస్ట్రేలియాకి పంపించిన పాపులేషన్ తక్కువ, అక్కడికి వెళ్ళరు వీళ్ళు. రెండు ఇస్లామిస్ట్ నేషన్స్ అయిపోతాయి ఒక 2 ఏళ్ళు. ఆల్రెడీ అయిపోతుంది. బ్రిటన్ ఆల్రెడీ ఇస్లామిస్ట్. బ్రిటన్ అయిపోయింది, ఇంకా ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ చాలా తక్కువ వ్యవధిలో అయిపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూడండి మీరు, చాలా మటుకు అక్కడ ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. సెండ్ ఇండియన్స్ బ్యాక్ అని చెప్పి ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అగైన్ మనం ఇక్కడ వెళ్ళి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చుకుంటే అక్కడ లోకల్ ఒరిజినల్ ఆస్ట్రేలియన్స్ అంటే వాళ్ళు కూడా కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకన్నా ముందు ఉన్న ఆస్ట్రేలియన్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో ఏ కాలనీ. ఇట్ ఇస్ ద బ్రిటిష్ పీనల్ కాలనీ ఉండే ఒక టైంలో. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. సో అక్కడున్న అబొరిజినిస్ని కానీ వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ లాగా అమెరికన్స్ వచ్చి రెడ్ ఇండియన్స్ బయటకు తరిమి కొట్టినట్లు అక్కడే. సో ఈ రెఫ్యూజీస్ అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోతుంది వరల్డ్ వైడ్. దాంట్లో మనకు కూడా ప్రాబ్లం ఉంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ సుప్రీం కోర్ట్ హెస్ టేకెన్ ఎ స్టాండ్ లైక్ దట్. అది లేకుంటే సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జ్మెంట్లో లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అశోక్ హోటల్లో లేకుంటే తాజ్లో పెట్టండి, 5-star హోటల్లో, వీళ్ళందరూ అక్కడే పెట్టుకోండి. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చెప్తుంది చూడండి, వీళ్ళని ఇట్లాంటి ఇల్లీగల్స్ని డిటెక్ట్ చేస్తే బంగ్లాదేశ్లో ఒక్కటే కాదు, వీళ్ళకి జైల్లో పెట్టలేము, వీళ్ళని డిటెన్షన్ సెంటర్స్ అని స్పెసిఫిక్లీ ఇప్పుడు అస్సాంలో స్టార్ట్ చేశారు చూడండి డిటెన్షన్ సెంటర్స్, యూపీలో కూడా స్టార్ట్ చేశారు, తమిళనాడులో ఉంది, కేరళలో కూడా ఉంది డిటెన్షన్ సెంటర్స్. మనకున్నాయి సార్, మనకు తెలియదు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చేయాల్సింది చట్ట ప్రకారం ఉండాలి. యాక్చువల్లీ చల్లపల్లి జైల్లో పంపించలేము, లేకుంటే మిగతా చంచల్గూడ జైలుకి పంపించలేము, వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్లో పెట్టాలి వాళ్ళని. సో ఆ డిటెన్షన్ సెంటర్స్లో పెట్టడానికి మీరు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఒక నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేదు మన దగ్గర, ఎన్పిఆర్ఓ ఎన్ఆర్సీ. ఇది ఎన్ఆర్సీ చేస్తేనే మనకి ఒక లిస్ట్ ఉంటుంది, మనకు ఒక నంబరు, మన అడ్రస్సు, ఇదంతా వస్తుంది. మన దగ్గర ఇప్పుడున్న ఒకటే డాక్యుమెంట్ ఆధార్ కార్డ్. అండ్ దట్ సుప్రీం కోర్ట్ అండ్ యుఐడిఏఎస్ క్లియర్లీ సెడ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ సిటిజన్షిప్. గుర్తింపు కోసమే అంతే. టెక్నికలీ వాసుదేవన్ గారు నన్ను అడిగితే ఇప్పుడు వాళ్ళేమంటారు, మీ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే మిమ్మల్ని సిటిజన్గా. దర్ ఆర్ 3 ways టు రికగ్నైజ్ అన్ ఇండియన్ సిటిజన్. ఎందుకంటే రోహింగ్యా ఇష్యూ వచ్చినప్పుడు అది కూడా చెప్పాలి మనం. 1 by బర్త్, అంటే మీరు ఇక్కడ పుట్టారు, దానికి ఏం ప్రూఫ్ అండి? బర్త్ సర్టిఫికేట్. కానీ నేను పుట్టింది 1962లో, ఆ టైంలో బర్త్ సర్టిఫికేట్ ఉందో లేదని లేదనుకుంటాను బహుశా ఆ టైంలో. మా కేరళలో పుట్టాను, త్రిశూర్ టౌన్లో. ఐ నెవర్ ఆస్క్డ్ మై మదర్. బట్ మనం ఏం చేస్తాం, 10th class సర్టిఫికేట్ ఇస్ టేకెన్ యాజ్ ద వ్యాలిడ్ బర్త్ సర్టిఫికేట్. కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇండియా రికార్డ్స్ ప్రకారం దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఆలోచించండి, యూఆర్ స్టిల్ యూజింగ్ ఇట్ యాజ్ అ బర్త్ సర్టిఫికేట్. ఎనీవే, సెకండ్ బై న్యాచురలైజేషన్, అంటే మీరు బయట నుంచి వచ్చి ఇప్పుడు సిఏఏ లాంటి దాంట్లో యూ కెన్ అప్లై ఫర్ సిటిజన్షిప్. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ ముస్లిం యూ కెన్ స్టిల్ అప్లై అస్ సిటిజన్షిప్. మన సింగర్ ఉన్నాడు కదా అద్నాన్ సామి, హీ బికేమ్ ఎన్ ఇండియన్ సిటిజన్, హీ ఈజ్ అ పాకిస్తానీ. ఎట్లా అంటే అక్కడ వచ్చి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాడు ఆయన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసైడ్ చేస్తారు, కేస్ టు కేస్ బేసిస్ దే విల్ డీల్ విత్ ఇట్. థర్డ్ ఈజ్ బై మ్యారేజ్. మీరు ఒక ఇండియన్ని పెళ్లి చేసుకున్నారు, యు ఆర్ ఎ జర్మన్ ఆర్ ఎ ఫ్రెంచ్ ఆర్ ఎ అమెరికన్ ఆర్ ఎ బ్రిటిష్, ఇండియన్ సిటిజన్ పెళ్లి చేసుకుంటే యూ కెన్ బికమ్ ఎ సిటిజన్ హియర్. జస్ట్ లైక్ అమెరికన్ సిటిజన్ పెళ్లి చేసుకున్నప్పుడు అమెరికన్ సిటిజన్ అయిపోతారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఎందుకంటే చాలా మటుకు ఇల్లీగల్ మ్యారేజెస్ నడుస్తుంది యూఎస్లో, ఈవెన్ యూకేలో కూడా. మ్యారేజెస్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు దాన్ని. అంటే మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకొని సిటిజన్షిప్ రాగానే డివోర్స్ చేసేస్తారు, అయిపోయింది. ఆడికి సిటిజన్షిప్ వచ్చింది, ఈమెకి ఆల్రెడీ ఉందన్నమాట. సో ఎనీవే, సో ఇదంతా చూసినప్పుడు మనకు దగ్గర ఉన్న దానికి సిటిజన్షిప్ ప్రూవ్ చేయడానికి మన దగ్గర ప్రూఫ్ లేదు ఇప్పుడు కూడా. మరి పాస్పోర్ట్ అంటాం, పాస్పోర్ట్ ఆల్సో టెక్నికలీ ఇట్ ఈస్ నాట్ ఎ డాక్యుమెంట్. అది మీరు ఇండియన్ సిటిజన్ అని చెప్తారు, అంతగా దానికన్నా ముందుకి వెళ్ళలేము. యూ కెనాట్ ప్రూవ్ యువర్ బర్త్, ఎక్కడ పుట్టారని చెప్పేసి. దీని అన్నిటికీ కావాల్సింది ఫస్ట్ వీ నీడ్ అన్ ఎన్ఆర్సీ. అది ఓవైసీ వ్యతిరేకించినా కానీ, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించినా, ఎవరైనా కానీ ద గవర్నమెంట్ షుడ్ గో హెడ్ అండ్ బ్రింగ్ అన్ ఎన్ఆర్సీ. ప్రతి ఇండియన్ సిటిజన్ని రిజిస్టర్ చేయాలి.
రిజిస్టర్ చేస్తేనే వీళ్ళందరూ బయటపడతారు. మనం బీహార్లో చూసినట్టు 64 లక్షల మంది ఎవరో మనకు తెలియదు, వాళ్ళు లేరు. ఈ వెస్ట్ బెంగాల్లో కూడా ఒక బహుశా 60 నుంచి 80 లక్షల మంది బయటపడతారు. బయటపడతారు వాళ్ళు కూడా మనకు తెలుసు ఎవరు అని చెప్పేసి. బంగ్లాదేశ్ వైపు పారిపోతున్నారు చాలామంది, మిగతా దేశాల్లో మిగతా వైపు చారిపోతారు. ప్రతి సిటీలో రిగార్డ్లెస్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ పోలీస్ ఫోర్సెస్కి సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది దట్ దీస్ ఫెలోస్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ డిపోర్టెడ్ ఇమ్మీడియట్లీ. అది ఫస్ట్ స్టెప్ చేస్తేనే ఈ మయన్మార్ వాళ్ళని అందరినీ కలిసి పంపించచ్చు. ఇక్కడ ముందర ఫైనల్గా హైదరాబాద్ వాళ్ళ సంగతి ఏంటి? హైదరాబాద్లో ఉన్న ఈ రోహింగ్యాస్ అది ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పేసి లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కావచ్చు, బట్ ఇంటర్నల్ సెక్యూరిటీ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ది బట్ ఇట్ లా అండ్ ఆర్డర్ ఫాల్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ సిటిజన్షిప్ ఇస్ యూనియన్ గవర్నమెంట్ సబ్జెక్ట్. కానీ ఫస్ట్ లోకల్ పోలీస్ ఇక్కడ నుంచి వీళ్ళని పంపించరు. ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత ఇట్స్ హైలీ అన్లైక్లీ దే విల్ రిమూవ్ ద రోహింగ్యాస్ ఫ్రమ్ హియర్ అన్లెస్ దెర్ ఇస్ ఎ కోర్ట్ ఆర్డర్. కోర్ట్ ఆర్డర్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో చెప్పారు దట్ వీస్ పీపుల్ ఆర్ ఇల్లీగల్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీంట్లో మీరు చెప్పినట్లు దే షుడ్ ఇంటర్వ్యూన్ అండ్ దే షుడ్ సే సారీ, మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించాల్సిందే, మీరు ఇక్కడ ఉండడానికి మీకు ఏ అధికారం లేదని చెప్పి పంపించాల్సిందే ఇక్కడ నుంచి. బట్ యాజ్ ఇట్ ఈస్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కెన్ నాట్ కమ్ అండ్ ఐడెంటిఫై అండి వీళ్ళని. ఐడెంటిఫై చేయొచ్చు, వీళ్ళు తెలుసు కూడా ఎవరని చెప్పేసి. ఎందుకంటే దే హ్యావ్ రిజిస్టర్డ్, ఇక్కడున్న ఏదో లోకల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తుంటారు. కానీ ఆడు పేరు ఇస్తాడు, అడ్రస్ ఏమి ఇస్తాడు, ఆడు ఇవాళ బర్కస్లో ఉంటాడు, రేపు ఓల్డ్ సిటీకి వచ్చేస్తాడు, లేకుంటే మళ్ళీ హైటెక్ సిటీకి వెళ్ళిపోతాడు, ఎవరికి తెలుసు. లేదంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళిపోతాడు వాళ్ళ వైఫ్ పిల్లల్ని తీసుకొని, ఎవరికి తెలుసు, ఎవరు తెలియదు అది. సో వీఆర్ టు ఫైనల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డిటైన్ చేసి డిటెన్షన్ సెంటర్లో వేసి అక్కడి నుంచి వీళ్ళని బార్డర్లు తీసుకెళ్ళి ఇడిచేసేయాలి. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్, పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే 6 నెలల ముందు 8 నెలల ముందు వీళ్ళు కొంతమంది ఢిల్లీ నుంచి పట్టుకున్నారు, 6 మందిని పట్టి వాళ్ళని నికోబార్ తీసుకెళ్లారు, అండమాన్ నికోబార్లో ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక ఇండియన్ నేవీ షిప్లో తీసుకెళ్ళి మయన్మార్ ఒక ఐలాండ్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి లైఫ్ జాకెట్ వేయించి తోసేశారు షిప్ నుంచి. ఓకే, మనోళ్ళు. అది పెద్ద ఇష్యూ అయింది. ఎంతమంది సార్? 6 మంది. ఓకే, మీరు ఈత కొట్టుకోండి అక్కడ పోండి, అక్కడి నుంచి దగ్గరే లైఫ్ జాకెట్ ఇచ్చారు కదా, లైఫ్ జాకెట్ ఇచ్చారు, 100 మీటర్ కూడా లేవు. మీరు సో అక్కడ వెళ్ళి ఒకడు ఫోన్ చేశారంట ఈ అడ్వకేట్కి, సుప్రీంకోర్టులోని అడ్వకేట్కి అక్కడి నుంచి ఫోన్ చేశాడంట. సో జడ్జి అడిగాడు, అంటే వాడి దగ్గర ఫోన్ కూడా ఉందా, మయన్మార్ ఫోన్ కూడా ఉందా వాడి దగ్గర, వాడు అక్కడి నుంచి వెళ్ళంగానే మీకు ఫోన్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇట్లా చేశారని చెప్పి. అప్పుడు అడిగితే వీడు ద లాయర్ డిడ్ నాట్ హ్యావ్ ఎ ఆన్సర్ ఫర్ ఇట్. అంటే దే ఆర్ సో ఆర్గనైజ్డ్ అన్నమాట. దట్ వాడు ఫస్ట్ లాయర్కి ఫోన్ చేస్తున్నాడు, సుప్రీంకోర్టులో ఉన్న లాయర్కి ఫోన్ చేసి మమ్మల్ని ఇట్లా ఇచ్చేశారు, మీరు కేసు వేయండి సో దట్ వీ విల్ బి బ్రాట్ బ్యాక్. ఐలాండ్ ఎవరి కంట్రోల్లో ఉంది? అది మయన్మార్ ఐలాండ్, అది వాళ్ళదే కదా, వాళ్ళది. అది ఇన్ఫ్యాక్ట్ ఇంకో కేసు సుప్రీంకోర్టులో ఉంది, అది కలకత్తా హైకోర్టు నుంచి వచ్చింది ఆ కేసు. అది బంగ్లాదేశ్కి ఒక మహిళని పంపించారు, బంగ్లాదేశ్ మహిళని. కానీ వాళ్ళ హస్బెండ్ ఏమో ఇక్కడ ఉంటా అంట. ఇప్పుడు ఒక కేసు వేసారు వీళ్ళు, ఆమెను రిటర్న్ తీసుకురావాలని చెప్పి. సో సుప్రీంకోర్టు కూడా చెప్పే ఎస్ బ్రింగ్ హర్ బ్యాక్ అండ్ ఐడెంటిఫై అండ్ డిసైడ్ వెదర్ ఇస్ అ సిటిజన్. చెప్పట్లేదు డైరెక్ట్గా, యూనియన్ గవర్నమెంట్ కెన్ స్టిల్ సే షీ ఈజ్ నాట్ ఎ సిటిజన్. అది ఎందుకు వచ్చిందంటే బంగ్లాదేశ్ వాళ్ళని అక్కడ వెస్ట్ బెంగాల్లో దొంగ సర్టిఫికెట్లు ఇస్తున్నారు గవర్నమెంట్ అక్కడిది. అవును, వీళ్ళకి ఒక డొమసైల్ సర్టిఫికేట్ ఇచ్చారంట. అక్కడ ఒక పంచాయత్ సర్పంచ్ టీఎంసీ వాడు డొమసైల్ సర్టిఫికేట్, అంటే వీళ్ళు ఇక్కడ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు అని చెప్పి డొమసైల్, వారికి ఇంకే ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర. సర్పంచ్ ప్రాసిక్యూట్ చేయాలి డెఫినెట్గా. సీ దట్ ఈస్ వేర్ యూ హావ్ టు క్యాచ్ దమ్. ఇప్పుడు మొన్న కూడా మీకు చెప్పుంటారు, మీరు చూసుంటారు, వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్ నడుస్తున్న ఎస్ఐఆర్లో 2260 కాన్స్టిట్యున్సీలు సార్ బూత్లో ఒక్కడు కూడా చనిపోలేదంట. 23 ఏళ్ళుగా ఎవరు చనిపోలేదు, ఎవరు డూప్లికేట్ ఓటర్ లేదు, ఎవరు మైగ్రేట్ చేయలేదంట. ఆబ్వియస్లీ దర్ థింగ్. అది కాకుండా మిగతా 500 బూత్లో ఒక్కరు చనిపోయారంట అంతే. మిగతా 260 బూతుల్లో 2 చనిపోయారంట. సో ప్రతి బూత్లో దే వుడ్ హావ్ బీన్ 10 to 12 people or 15 people who would have died minimum. స్పాన్ ఆఫ్ 20-23 years ఎవరు చచ్చిపోవాలంటే ఎట్లా నమ్ముతారండి? ఆ టైంలో 60 సంవత్సరాలు ఉన్న మనిషి, లేకుంటే 70 సంవత్సరాలు ఉన్న మనిషి 2022లో 2002లో 2025కి వచ్చే 100 సంవత్సరాలు క్రాస్ చేసేస్తారు వాళ్ళు. సర్వైవల్ రేట్లో ఇట్స్ ఇంపాసిబుల్ టు క్రాస్ 100. ఉంటారు ఎక్సెప్షన్స్, కానీ యావరేజ్ ఉండరు. సో డెఫినెట్గా దీంట్లో పెద్ద ఫ్రాడ్ ఉంది, గిన్నెస్ బుక్ రికార్డ్ చేస్తుంది అదే అంటారు. అది సో డెఫినెట్గా అక్కడ ఇల్లీగల్ వీళ్ళందరూ. ఐదర్ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అయితే ఉండరు ఇప్పుడు, పాత వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే. వీళ్ళని ఎట్లనే ఇక్కడ నుంచి పంపించేయాల్సిందే. దిస్ ఈజ్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డిసైడ్. అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒక్కొక్కరికి చున్చున్కా నికాలంగే అని, అంటే డిటెక్ట్ చేసి ఒక్కొక్కరిని తీసి బయటపడేస్తాం మనం. అది చేస్తున్నారు, చేయాల్సిందే. అండ్ సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా రోహింగ్యాలు వాళ్ళ వల్ల ఎదురవుతున్న మిన్నెస్, అండ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఐలాండ్స్లో వదిలేస్తే వాడు అక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ లాయర్స్తో మాట్లాడటం.
సుప్రీంకోర్టు కడిగి పారేసింది. ఏమన్నా ధర్మశాల లేకపోతే అన్నదాన సత్రమా భారతదేశం? ఎవడు పడితే ఆడిని తీసుకొచ్చి ఇక్కడ మేపి ఇక్కడ ఉంచుకొని వాడు తర్వాత రేపు పొద్దున తయారు చేసే ఒక ఉగ్రవాదానికి మనం ఎందుకు ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పేసి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాల్సిన అంశం. తాపకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటర్వ్యూన్ కాలేదు. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్. ఏ రాష్ట్రాల్లో అయితే రోహింగ్యాల సమస్య ఉందో, ప్రస్తుతం అచ్చంగా రోహింగ్యాల గురించే మాట్లాడుకున్నాం కాబట్టి, బంగ్లాదేశ్ మళ్ళీ అనదర్ సబ్జెక్ట్ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తున్న వాళ్ళని కూడా ముందర నిర్బంధంలోకి తీసుకొని ఏంటి కదా వాళ్ళ చేత ఎవరిది ప్రాంప్ట్ చేయిస్తున్నారు ఇవన్నీ జల్లెడ పట్టాలి. ఎపీజ్మెంట్కి పోతే రేపు పొద్దున మన నెత్తికెక్కి డ్యాన్స్ కడతారు వాళ్ళు ఇప్పటికే వాళ్ళకి హైదరాబాద్లో ఒక ఫుట్బాల్ క్లబ్ అండ్ వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. రేపు పొద్దున మాకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కావాలనే స్థాయికి వాళ్ళు వెళ్ళే ప్రమాదం కూడా దగ్గరలోనే ఉంది. సో అక్కడి దాకా ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామా లేకపోతే ఇక్కడే అడ్డుకుంటామా? ఇది సురేష్ కొచాటిల్ గారు ఈ సమాజానికి సంధించిన ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.